శుభవార్త. ఈ కథను రచించిన వారు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు గారు. ఈ కథ ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో 2008 జూలైలో ప్రచురితమైంది. సుభద్రమ్మ పేరు చెబితే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. నోటితో జయించుకొస్తోంది. ఎవరూ ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలికగా పేచీ పెట్టుకుంటుంది. అసలు ఆమె నామకరణం నాడే పేచీ ఆరంభమైంది. తల్లి వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని, తండ్రి వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టు పట్టారు. తెలివిగల పురోహితుడు రాజీ కుదిర్చి చివరకు 2 పేర్లు కలిసి సుభద్రమ్మ అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీ ఘట్టాలు కోకొల్లలు. చెప్పాలంటే అదో పెద్ద గ్రంథం అవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం. నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి తిరిగి రమ్మన్నారా? కూరల కోసం వెళ్ళి గంట అయింది. ఇంకా రాలేదు నీ పెళ్ళాం. చూడ్రా వెంకీ. సుభద్రమ్మ పళ్ళు పటపటలాడించింది. వెంకటాచలం రుద్రుడయ్యాడు. ఈ మధ్య రాగినికి తలబిరిసెక్కువయింది. షికార్లు తిరుగుతోంది. ఇంతసేపా కూరలు తేవడం? సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగాడు. అటు ఇటు 2 సార్లు పచార్లు చేశాడు. కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిణి గుమ్మంలో అడుగుపెట్టింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? వాడికి రాగానే కాఫీ కలిపి ఇవ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావు? సుభద్రమ్మ నోట్లోంచి నిప్పులు రాలాయి. రాగిణి కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికిళ్ళు బలం చూపాయి. రాగిణి తూలి ముందుకు పడింది. సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి. రాగిణి నెమ్మదిగా లేచి తాను కూరలకు వెళ్తూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి ఎందుకు చేయించింది చెప్పాలనుకుంది. కాని సుభద్రమ్మ వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు. అందుచేత తనే గుడి సంగతి ఎత్తలేదు. ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది. కాని రాతి హృదయం ఉన్నవారికి ఇది చెప్పే సమయం కాదని మనస్సు హెచ్చరిస్తోంది. నడుం సవరించుకుంటూ రాగిణి వంటింటి వైపు నడిచింది. వెంకటాచలం బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుకోలుగా చూసింది. రాగిణి 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళకిచ్చింది. కాఫీ తాగుతూ వెంకటాచలం, ఈ దిక్కుమాలిన దాని మొహం చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు. ఏమిట్రా నాయనా వెంకీ? సుభద్రమ్మ గొంతులో ఆతరత పెళ్ళువికింది. చెల్లి సరోజ నిన్ను చూడాలని అంటోందట. నిన్నొకసారి పంపమని అత్తగారు మరీ చెప్పారట. బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోన్ చేశారే అమ్మా. నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లుతోందో. రేపే వెళ్తారా? డీలక్స్ బస్ ఎక్కించు. రైలు టికెట్ దొరక్కపోతే. అలాగేనమ్మా. రాగిణి ఈ సంభాషణ వింది వంటింట్లోంచి. వంట త్వరగా పూర్తి చేసింది. అలవాటు ప్రకారం తల్లి కొడుకులు ముందు భోజనం చేశారు. తర్వాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. నడుం నొప్పితో పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా 4 మెతుకులు తిని వంటిల్లు సర్ది అత్తగారికి అన్నీ అమర్చి రాగిణి నడుం వాల్చింది. ఆలోచనలు ముసురుకున్నాయి. శక్తి కొద్దీ కట్నం ఇచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. 2 అన్నలు చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకుటింట్లోనే పల్లెటూళ్ళలో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకు సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా ఉన్నాననే నమ్మకం తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతోంది. అత్తగారికి తన పైన అంత కసి ఎందుకో రాగిణికి అర్థం కావటం లేదు. అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు. రాగిణికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అలసిపోయిన మనస్సు రాగిణిని నిద్రపుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది? కలలో తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది. అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయటం కోసం రాగిణి రోజు కంటే ముందే లేచి పనులన్నీ చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్సు డిపో వరకు వెంట వెడుతున్న వెంకటాచలం చూపులు అదే మాట హెచ్చరించాయి. ఎదురింటి కౌసల్య వచ్చి, పొద్దుటే మీ అత్త ఊరు ప్రయాణం పెట్టుకుందే అని పలకరించింది.
అవును పిన్నిగారు, మా ఆడపడుచు దగ్గరికి రాగిణి జవాబిచ్చింది. ఆవిడ వాలకం ఏమైనా మారిందా అమ్మాయి? పోనీలేండి పిన్నిగారు, నా అదృష్టం ఇంతే అనుకుంటున్నా. మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు. మీ మీద విరుచుకుపడింది. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది. పిచ్చి పిల్ల, అవమానం నాకు కాదమ్మా, ఆడజాతికే అవమానం. ఇలాంటి గయ్యాళి గంప మూలంగానే అమ్మకు మంచి పేరైన అత్తంటే రాక్షసి గుర్తుకొస్తోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి పిన్నిగారు, వస్తానమ్మా. నీ పతిదేవుడు వచ్చేటప్పటికి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి కదా. మీ అత్త ఉండగా ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చేయదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో. కౌసల్య తిరిగి వెళ్ళింది. రాగిణి తన పనుల్లో మునిగిపోయింది. సరోజ భర్త చంద్రశేఖరం సుభద్రమ్మను బస్సు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లాడు. న్యాయవాదిగా 4 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సంపాదన ఇబ్బడి ముబ్బడయింది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే. సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకుని, ఎలా ఉన్నావే చిట్టి తల్లి అని మురిపాలు కురిపించింది. రాగిణికి పురమాయించి చేయించిన మినపసున్ని ఉండలు, జంతికలు సరోజకిచ్చింది. వియ్యపురాల్ని మర్యాదగా పలకరించి ఆవిడ చేతిలో ఆపిల్ పళ్ళు పెట్టింది. అన్న వదిన ఎలా ఉన్నారమ్మా? సరోజ కుశల ప్రశ్నలు వేసింది. వెంకీ ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుంది. రాగిణి పేరెత్తడం ఆవిడకిష్టం లేదు. రాగిణి గురించి వియ్యపురాలు అడిగినా బస్సు ప్రయాణం గురించి చెప్పి ఊరుకుంది. సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది. ఆమె లేచాక, అమ్మా, ఈ మధ్యనే కారు కొన్నాం, ఎలా ఉందే? నిన్ను చూడాలనిపించింది. ఇంటి ముందు భాగంలో 2 గదులు వేశాం. అత్తయ్య పట్టుపట్టి ఈ పని చేయించారు. కేసుల వాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది సరోజ చెప్పింది. నాదేముంది, అంతా సరోజే చెప్పి చేయించింది వదినగారు. ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటోంది. వియ్యపురాలు సరోజపై ప్రేమ కురిపించింది. సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది. సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు. కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. మరో 10 నిమిషాలకి ఒక పెద్దాయన, ఆయన కూతురు పళ్ళు మిఠాయి పట్టుకొచ్చి చంద్రశేఖరానికిచ్చారు. ఆ అమ్మాయి లోపలికొచ్చి కొన్ని పళ్ళు సరోజ చేతిలో పెట్టింది. 2 పళ్ళు సరోజ అత్తకు తల్లికి ఇచ్చి పాదాలకి నమస్కరించింది. చంద్రిక గారు, ఈవిడ మా అమ్మ అని పరిచయం చేసింది. ఇంతలో పెద్దాయన, తల్లి ఇలారా, లాయర్ గారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు అని పిలిచాడు. చంద్రిక వెళ్ళింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. అందగత్తి కూడా. సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అమ్మాయి, ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే? ఉత్సుకతతో ప్రశ్నించింది. అదో పెద్ద కథలే అమ్మా. నిన్ననే మీ అల్లుడు వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు. ఆ సంతోషంతో ఇవి తెచ్చారు. సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది. నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే? చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయే. తల్లి లేదు. పెద్ద కట్నం ఇచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు. మరింకేం రోగం? రోగం చంద్రికకు కాదు, ఆ అమ్మాయి అత్తకు భర్తకు. ఇద్దరే. తల్లి రాకాసి, భర్త చవట సన్నాసి. తల్లి మాట శిలాక్షరం, ఇంగితం లేని బడుద్దాయి. ఇంకా డబ్బాసుతో చంద్రిక నానా హింసలు పెట్టేవారు. మనస్సు కుళ్ళబొడిచేవారు. చంద్రిక మనస్సు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది. సుఖంగా ఉన్నట్టు తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది. సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. అబ్బా, ఈ సోదెందుకు? అసలు సంగతి చెప్పు, తొందర పెట్టింది కూతుర్ని. ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిసాయి. కొందరి సలహా మేరకు మహిళా రక్షణ సమితి సహాయం కోరాడు. మధ్యలో వీళ్లెవరే? అసలేమైందో చెప్పక ఈ డొంక తిరుగుడు కబుర్లెందుకు తల్లి? సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకంత గాబరాగా అడుగుతోందో అర్థం కాలేదు. మా సరోజ లాయర్ భార్య కదా, కొన్ని లాపాయింట్లు చెప్పిగాని అసలు విషయం బయట పెట్టదు నవ్వుతూ అంది. సుభద్రమ్మకిది నచ్చలేదు. అయినా బలవంతంగా పెదాలపై ఒక క్షణం చిరునవ్వు అతికించుకుంది. సరోజ చెప్పసాగింది. అమ్మా, అత్తయ్య గారు అన్నట్టు నువ్వు పాయింట్లు విను. తొందరపడితే కేసు నీకు అర్థం కాదు. నువ్వడిగావే మధ్యలో వాళ్ళెవరని విను. ఆడపిల్లని, అత్త, భర్త, ఆడపడుచు, ఇంకా కొందరు రాక్షసులు కష్టాల పాలు చేస్తే వాళ్ళని కోర్టు కీడ్చి తిక్క కుదిరించే సంస్థ.
అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తోంది. మన పట్నంలో కూడా ఉందిలే. వాళ్ళేం చేశారు? చంద్రికను వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరికి తీసుకువచ్చి అంతా వివరించారు. ఇరుగు పొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. కేసు నడిచింది. అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరూ ఊచలు లెక్క పెడుతున్నారు. సరోజ పెద్దగా నవ్వింది. వియ్యపురాలు జత కలిపింది. ఆ దుర్మార్గులకు అంతే కావాలి. ఆమె మనస్సులోని మాటలను బయటపెట్టింది. నవ్వు మాదిరే మనస్సు కూడా స్వచ్ఛం. సుభద్రమ్మ గుండె గుబేలుమంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. గ్లాసుడు మంచినీళ్లు తాగింది. నోట మాట రాలేదు. తల్లి అలా కంగారు పడ్డం ఎందుకో సరోజకు బోధపడలేదు. అమ్మా, వాళ్ళు జైలుకెళితే నువ్వెందుకే అలా హైరానా పడతావు? ఈ సంగతి వదిలేద్దాం, కాఫీ కలుపుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. వియ్యపురాలు కబుర్లలోకి దింపిన సుభద్రమ్మ అన్యమనస్కంగానే మాట కలిపింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పరుగులెత్తాయి. ఆ రాత్రి సరిగా భోజనం చేయలేదు. నిద్ర సరిగా లేదు. అంతా కలత నిద్ర. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను వెంకటాచలం జైల్లో ఉన్నట్టు, చిప్పకూడు తింటూ సత్తు గ్లాసుతో నీళ్లు తాగుతున్నట్టు, జైల్లో బండ చాకిరీ చేస్తున్నట్టు, కాసేపు విశ్రమిస్తే జైలర్ లాఠీతో బాతున్నట్టు పీడ కల. గభాలమని లేచి కూర్చుంది. కళ్ళు నులుపుకుంది. మంచినీళ్లు తాగి తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటూ ఇటూ దొర్లింది. 1 గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్ర పట్టింది. మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషన్కి లాక్కుపోతున్నట్టు, కౌసల్య మరో 10 మంది ఆ వీధిలోని ఆడవాళ్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టు మరో కల. అంతే. సుభద్రమ్మ ఆ రాత్రి మళ్లీ నిద్రపోలేదు. మన్నాడు తల్లి పరిస్థితి గమనించి, ఏమమ్మా, ఒంట్లో బాగాలేదా? అలా ఉన్నావు? బస్సు ప్రయాణం పడలేదేమో? సరోజ ఆరా తీసింది. అప్పే, అలాంటిదేం లేదే. సుభద్రమ్మ పొడి పొడిగా జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక సుభద్రమ్మ, నువ్వు రమ్మని కబురు చేశావు. వదినగారు కూడా రమ్మన్నారు. వచ్చాను. మిమ్మల్ని చూశాను. చాలా సంతోషం. రేపు పొద్దున్నే వెళ్తానమ్మా అని సరోజతో చెప్పింది. అదేమిటమ్మా, 1 వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా? సరోజ అడిగింది. నిజమే వదినగారు, ఇది కూడా మీ ఇల్లే. 1 వారం ఉండి వెళ్ళండి. వియ్యపురాలు కూడా కోరింది. నా మాట వినండి. ఈసారికి రేపే వెళ్ళక తప్పదు. అడ్డం చెప్పొద్దు. సుభద్రమ్మ నిశ్చయం తెలియచేసింది. గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని రాగిణి తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా వెళ్లి సంచి అందుకుని, రండి అత్తయ్య, వినయంగా పలకరించింది. సుభద్రమ్మ మొహంలో మునుపటి చిటపటలు లేకపోవడం గమనించి రాగిణి వింతగా చూసింది. లోపలికి వస్తూ, అమ్మాయి, వెంకీ ఆఫీస్కి వెళ్ళాడా? సుభద్రమ్మ అడిగింది. రాగిణి కాపురానికి వచ్చిన తర్వాత అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినడం అదే ప్రథమం. రాగిణి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకుని ఉండే కర్కసత్వం లేదు. వెళ్ళారత్తయ్య, రాగిణి భయపడుతూనే చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలోంచి మిఠాయి, పూలు తీసి రాగిణి చేతిలో పెట్టి, తీసుకో తల్లి అంది ఆప్యాయంగా. తన తల్లి బతికి వచ్చి పిలిచినట్లయింది రాగిణికి. సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్ధవంగా ఉంది. రాగిణి చెలించిపోయింది. వంగి అత్తగారి పాదాలకి నమస్కరించింది. సుభద్రమ్మ కోడల్ని 2 చేతులతో లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. రాగిణి అత్తగారిని కౌగిలించుకుని అత్తయ్య అని తెలియని ఆనందంతో రోదించింది. సుభద్రమ్మకు కళ్ళు చెమర్చాయి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. అత్తయ్య, మొన్న కూరలకెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో పూజ చేయించాను. మీకు శుభవార్త చెప్పాలనుకున్నాను, కానీ భయపడ్డాను. రాగిణి మెల్లగా అంది. వెంటనే చెప్పు తల్లి, సుభద్రమ్మ అడిగింది. మీరు బామ కాబోతున్నారు. రాగిణి సిగ్గుతో అత్తగారి గుండెల్లో తలదాచుకుంది. నా తల్లే, ఎంత చక్కటి మాట చెప్పావు. ఇప్పుడే వెంకీకి ఫోన్ చేసి చెప్పాలి. సుభద్రమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. కథ సమాప్తం.